రైతు భరోసా అంటే రైతులకే భరోసా. 600 సరే అచ్చమైన రైతులకే పైసలు ఇస్తాం, వట్టిగా పైసలు ఆగం బట్టియం అని అంటుర్రు సర్కారోళ్ళు. జర్ర ఆలస్యమైనా సరే అచ్చమైన పేద రైతులు ఎవరు అనేది తేలినాకనే అకౌంట్లలో పైసలేసే ఇగ్రం చేస్తుర్రట. షెట్లకు పుట్టలకు పైసలు ఇయ్యం అని ఇప్పటికే సీఎం సార్ గట్టిగా చెప్పిండు. గదే ముచ్చట మళ్ళోసారి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చిండు. మరి గగ్గ రైతు బంధు ముచ్చట్లేంటియో సుద్దం పర్రి. సాగులో లేని భూములకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రోడ్లకు, లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్ల రియల్ ఎస్టేట్లో ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది. దాంతో 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు కూడా మనం ఇద్దామా? రైతు బంధు అంటే వ్యవసాయం చేసే రైతన్నలకు పెట్టుబడి కింద చేసే సాయం. మరి అసోంటప్పుడు ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో అసోంటి రైతులకే ఇయ్యాలి కదా అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు 22,000 కోట్లు వ్యవసాయం చేసే రైతులకు కాకుండా రాళ్లకు, గుట్టలకు, రోడ్లకు ఇచ్చిండ్రని చెప్పుకొచ్చిండు సారు. కారు పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు చెయ్యి పార్టీ వాళ్ళు ఇయ్యరు అన్నట్టు మాట్లాడిండు. ఇక 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు అంటున్నారు కదా ఎగస్ పార్టీ వాళ్ళు. దాని మీద కూడా మాట్లాడిండు సారు. కారు పార్టీ వాళ్ళు ఖజానా మొత్తం లొడగం బుడగం చేసిపోయిండ్రు, అందుకే పైసలు తుట్టివాడి 6 గ్యారెంటీలు ఆలస్యం అవుతున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక రైతు బంధు మీద కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడు ఎట్లున్నాయో. రైతు బంధు పథకాన్ని కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పీఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష. పీఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. పీఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది తెలంగాణలో. ఇప్పుడు వస్తున్న రైతుల్లో 25% మందికి వర్తిస్తుంది. ఒకవేళ పీఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే, మంత్రి గారి స్టేట్మెంట్లోనే పీఎం కిసాన్ గురించి చెప్పినారు కాబట్టి. ఇదిట్లుంటే మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ అయినాడు సంజయ్ టాకీస్ కాడ తొక్కులాటయి ఓ అక్క జీవిడిచింది కదా. ఇప్పటికి పొల్లగాడు కోమాలు ఉన్నాడు కదా. దీని మీద కూడా అసెంబ్లీలో గట్టిగానే నడిచింది ముచ్చట. సినిమా హీరో టాకీస్ ఓనర్ల మీద సీఎం సారు మస్తు గరం అయిండు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against. ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం. చెప్పితే కూడా ఈయనకుండా టాకీసుకు పోయిండు. పోయిన ఆయన కారు మీద ఎక్కి చేతులు ఊపుకుంటూ అందరిని హుషారు చేసిండు. ఓ పానం పోయింది, ఇంకో పానం ముష్కిల్లా పడ్డది, గట్ట చేస్తారా అని గట్టిగా కోపానికి వచ్చిండు సారు. అంతేకాదు జీవిడిచిన ఆడామె గురించి మాట్లాడతలేరు గాని, కోమాల ఉన్న పొలగాని గురించి మాట్లాడతలేరు గాని హీరో గురించి లొల్లి పెడతాండ్రు. ఇదెక్కడి కథరో అని సారు నారాజు అయిండు. పబ్లిక్ కు ఆపత వస్తే ఎంత పెద్ద హీరోలైనా లీడర్లనైనా ఇడిసేది లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ కాడి నుంచి తెలంగాణలో ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద హీరో సినిమా అయినా బెనిఫిట్ షోలు పెట్టుకొని ఇంకే పర్మిషన్లే ఇచ్చేది లేదన్నట్టు చెప్పిండు సీఎం సారు. రేవంత్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నేళ్లు తెలంగాణలో బెనిఫిట్ షోలు నడవయాట. ఇక ఈ ముచ్చట్ల మీద ఇప్పుడు చాలా మంది తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. సీఎం సారు ముచ్చట బరాబరే ఉన్నది అనుకుంటారట చాలా మంది.